హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకే, అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, చూద్దాం. ఈ డెక్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. అండ్ ఈ డెక్లో థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుందండి. ఓకే, gratitude universe, ace of cups, page of cups, the star, the fool అండి. ఓ, ace of wands, page of swords, the moon card, the hibiscus, judgment, eight of swords, king of cups, లాస్ట్ కార్డ్ ద హ్యాంగెడ్ మ్యాన్ అనమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 3 of swords వచ్చింది. ఓకేనా? థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఏమనుకుంటున్నారు? 5 of cups, ace of pentacles, queen of wands, the hierophant, eight of pentacles, king of cups, knight of swords, 7 of cups, the magician, 7 of wands. ఓ, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. 10 of swords అండ్ 8 of swords అండి. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ 2 of pentacles అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్తాను. ఓకేనా? కార్డ్స్ మీకు అన్ని కనిపిస్తున్నాయా? ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పర్సన్ ఉండి, సో థర్డ్ పార్టీ మేబీ తన లైఫ్ పార్ట్నర్ కావచ్చు, కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, కొంతమందికి ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో మీకు అంటే మీరు ఇక్కడ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారంటే మీరు ఈ వీడియో చూడొచ్చు. ఓకే, ఓకే, ఈ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకుని తను చాలా బాధపడుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, ఏదో తప్పు చేసిన వాడిలాగా తల దించుకుంటున్నారు. మేబీ ఫీమేల్ కూడా కావచ్చు. ఏదో తప్పు చేసిన అనే ఫీలింగ్, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, వారిని కుదుటగా ఉండనివ్వడం లేదనమాట. సో చాలా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన మీద మంచి ఒపీనియన్ని తన చేతులారా తనే చేజార్చుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. సో ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నందుకు ఈ పర్సన్ బాధపడుతున్నారు. తను ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, కానీ దానికి తన లైఫ్ అనేది అక్కడ పూర్తిగా రివర్స్లో ఉంది.
అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ థర్డ్ పార్టీకి సో డైలీ చాలాసార్లు కాల్ చేయడము, మాట్లాడము, వారికి గిఫ్టులు ఇవ్వడము, లేదా వారి గురించి పర్సన్ టైం స్పెండ్ చేయడము. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్ చాలా ఇన్వెస్ట్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన టైం కానివ్వండి, తన లేదా గిఫ్టులు కానివ్వండి, లేదా ఇక్కడ మనీ కూడా చాలా స్పెండ్ చేయడము. అండ్ థర్డ్ పార్టీకి ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ లాంటిది కూడా ఈ పర్సన్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, థర్డ్ పార్టీని బయటకు తీసుకుని వెళ్ళడము. ఓకే, చాలా హ్యాపీగా అయితే ఉంచారు థర్డ్ పార్టీని. ఓకే, థర్డ్ పార్టీని బయటకు తీసుకెళ్ళడం, మూవీకి తీసుకెళ్ళడం, అలా ఈ పర్సన్ చాలా ఎంజాయ్మెంట్ అయితే చేశారు థర్డ్ పార్టీతో. అండ్ వారిని కూడా ఈ పర్సన్ చాలా బాగా చూసుకున్నారండి. ఓకే, కానీ థర్డ్ పార్టీ ఇక్కడ చాలా కంట్రోలింగ్ పర్సన్ అనమాట. ఎవరిని వీరు గెలవనివ్వరు. ఓకే, చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా నాలెడ్జబుల్ పర్సన్, చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా కంట్రోలింగ్ పర్సన్ అనమాట తను. ఓకే, అండ్ థర్డ్ పార్టీ ఇక్కడ నెగిటివ్గా ఎక్కువగా ఆలోచిస్తారండి. థర్డ్ పార్టీని చూసి మీ పర్సన్ తను చాలా భయపడతారని చెప్పొచ్చు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇక్కడ సింహం మీద కూర్చున్నారనమాట. ఓకే, అంటే తను మేబీ వారికి సమానంగా ఉండొచ్చు అనమాట. అంత టాలెంటెడ్ పర్సన్, అంత ఎనర్జెటిక్ పర్సన్, అండ్ అంత కంట్రోలింగ్ నేచర్ ఉండే పర్సన్. వీరిని ఎదిరించాలంటే మీ పర్సన్కి ఆ శక్తి అనేది సరిపోదన్నమాట. ఓకే, అండ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని పదే పదే అనుమానించడం కానివ్వండి, పదే పదే ఏదో మాటలు అనడము, ఈ పర్సన్ బాధపడే విధంగా వారి మాటలు అనేది ఉంటాయన్నమాట. ఓకే, అది పర్సన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఓకే, థర్డ్ పార్టీ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉండొచ్చు ఇది. అండ్ కొంతమందికి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి వేరే వేరే క్యాస్ట్ ఉండడం కావచ్చు. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీని మేబీ మీకు తెలియకుండా, పేరెంట్స్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా సీక్రెట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి తన లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటారనమాట. ఓకే, వారు ఈ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఆ రిలేషన్లో పర్సన్ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, వారి గురించి పర్సన్ చాలా కష్టపడుతున్నారు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండడము, అంటే ఎప్పుడు కష్టపడడము, డబ్బులు సంపాదించామా, ఇంట్లో వారికి హ్యాపీగా చూసుకున్నామా అని దాని మీదనే ఈ పర్సన్ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీకు అనేది టైం ఇవ్వడం లేదు. ఓకే, ఈ పర్సన్ వారి గురించి బతుకుతున్నారు, తన లైఫ్ అనేది వారి గురించి సాక్రిఫైస్ చేయాలి. ఓకే, అలా ఈ పర్సన్ ఉన్నారనమాట. అంటే ఇక్కడ థర్డ్ పార్టీని దాటి పర్సన్ రాలేరు. ఓకే, థర్డ్ పార్టీని ఈ పర్సన్ బెదిరించలేరు, థర్డ్ పార్టీని ఈ పర్సన్ ఏమీ చేయలేరనమాట. ఓకే, ఈ పర్సన్ శక్తి కూడా సరిపోదు వారిని ఎదిరించాలంటే. ఓకే, అందుకని ఈ పర్సన్ చూడండి ఏమీ చేయలేని పరిస్థితులు. సో తన వర్క్ తను చేసుకోవడము అండ్ బతుకుతున్నామా అంటే బతుకుతున్నాను ఇక్కడ అన్నట్టుగా ఉన్నారనమాట తన పరిస్థితి. ఓకే, సో పర్సన్ థర్డ్ పార్టీని చాలా ప్రేమగా చూసుకోవాలి అని పర్సన్ అనుకుంటారండి. థర్డ్ పార్టీని ఈ పర్సన్ చాలా బాగా చూసుకోవాలి అని పర్సన్ ఇంటెన్షన్ అయితే ఉంది, కానీ థర్డ్ పార్టీ ఈ పర్సన్ని లెక్క చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, థర్డ్ పార్టీ అంటే ఈ పర్సన్కి చాలా ప్రేమ ఉండి ఉంటుంది. ఓకే, థర్డ్ పార్టీ మాత్రం ఈ పర్సన్ని అసలు లెక్క చేయడం లేదు. అండ్ థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఎవరైనా వచ్చి ఉంటారు. థర్డ్ పార్టీ ఏంటిదంటే వారితో తను హ్యాపీగా ఉండడము, ఈ పర్సన్ని అసలు కేర్ చేయకపోవడము, అండ్ ఈ పర్సన్ ఏదైనా అన్నా సరే థర్డ్ పార్టీ చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, తీసి పడేసినట్టుగా మాట్లాడడం, కానీ కూరలో కరివేపాకులాగా అలా అంటే పర్సన్ చూడండి వారు నవ్వుకుంటూ మాట్లాడినా సరే మీ పర్సన్ గుండెలో కత్తి దించినట్టు ఉంటుందన్నమాట మాటలోకి. అలా మాట్లాడతారనమాట. అది పర్సన్కి చాలా పెయిన్ అనిపిస్తుంది. సో తను చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ థర్డ్ పార్టీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ పర్సన్ కూడా మేబీ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి అంత టైం అనేది ఇవ్వడం లేదు. తన లైఫ్లో తను చాలా బిజీగా ఉండడం, అంటే థర్డ్ పార్టీ లైఫ్లో తను ఇక్కడ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాత గల పర్సన్ ఉండొచ్చు, లేదా తను పొలిటికల్ లీడర్ అయి ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు. అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట థర్డ్ పార్టీ. సో తన లైఫ్లో తను బిజీగా ఉండడము అండ్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండడము, ఈ పర్సన్ని అసలు కేర్ కూడా చేయడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ అదంతా తను తీసుకోలేకపోతున్నారనమాట. ఓకే, తన లైఫ్ అనేది ఎప్పుడు సెటిల్ అవుతుంది, సో ఈ పర్సన్ ఎప్పుడు అర్థం చేసుకుంటారు, ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఫ్యామిలీని దూరం చేసుకోవడం కానీ ఏదో చేశారు ఈ పర్సన్. ఓకే, కానీ ఎక్కడికి వెళ్ళిన పర్సన్కి ఆ లైఫ్ కూడా హ్యాపీగా లేదనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ చూడండి తన చేతులారా తను మంచి రిలేషన్ని తను
తన చేతులారా తను దూరం చేసుకున్నారు. ఓకే, తనని ఎక్కడైతే వాల్యూ ఇవ్వరో అలాంటి పర్సన్ని తను చూస్ చేసుకున్నారనమాట. ఓకే, సో అది పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో లాస్ట్కి పర్సన్ చూడండి థర్డ్ పార్టీని దూరం పెట్టాలి అనే నిర్ణయం కూడా ఈ పర్సన్ తీసుకుంటారు. కొంతమంది తీసుకొని కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ చూడండి మీకు కాల్ చేయడము, మెసేజ్ చేయడము 1 or 2 డేస్లో చేస్తారనమాట. ఓకే, థర్డ్ పార్టీకి పర్సన్కి అస్సలు పడడం లేదు. థర్డ్ పార్టీ ఈ పర్సన్ని మేబీ లెక్క చేయడం లేదు కదా, అది పర్సన్కి అస్సలు పడడం లేదనమాట. సో తను తీసుకోలేకపోతున్నారు. కాబట్టి నన్ను ఇంత ఇగ్నోర్ చేసిన పర్సన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, ఇలాంటి వారితో నాకేంటి, నా గురించి ఎంతో ప్రాణం పెట్టుకొని ఎదురు చూసే పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాను. లేదా కొన్ని రోజులు ఈ పర్సన్ టైం తీసుకున్నా సరే మీ దగ్గరికి రాకుండా థర్డ్ పార్టీని మాత్రం దూరం పెడతారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి రిలేషన్ అనేది ఎండ్ అవ్వడం ఖాయం అండి. ఓకే, థర్డ్ పార్టీని వదిలేసి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట. అక్కడి పర్సన్ చాలా బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ చూడండి పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ పడుకున్నారు, తన బ్యాక్ సైడ్ ఇక్కడ ఖడ్గాలు అనేది కుచ్చుకొని ఉన్నాయి. అంటే ఇక్కడ 10 ఉన్నాయన్నమాట అవి. ఓకే, అంటే ఇక్కడ తను అంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారు థర్డ్ పార్టీ లైఫ్లో. ఓకే, తను బతికున్న అక్కడ చచ్చిన శవంతోనే ఉన్నారనమాట. ఓకే, అంటే తను అంత పెయిన్ అనేది తన మనసులో ఉంది, కానీ ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు. ప్రేమగా తనని పలకరించేవారు తన లైఫ్లో లేరు, ప్రేమగా తనని దగ్గర తీసుకునేవారు తన లైఫ్లో లేరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో చాలా బాధపడుతున్నారు. తను ఇప్పుడు ఎలా బయటకు రావాలి అనేది పర్సన్కి అర్థం కావడం లేదు. అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అనమాట, తను స్టక్ అయిపోయారు. అండ్ థర్డ్ పార్టీ కూడా ఈ పర్సన్ని వారు బంధించేసినట్టుగా కనిపిస్తుందండి. అంటే థర్డ్ పార్టీ పర్సన్ మీద ఏదైనా ప్రయోగం చేయడం కానీ, థర్డ్ పార్టీ వారి కంట్రోల్లో నుంచి మీ లైఫ్లోకి రాకుండా, ఈ పర్సన్ ఎంత బాధపడినా సరే వారి లైఫ్లోనే ఉండాలి, కానీ మీ లైఫ్లో రాకుండా ఆపడం లాంటిది థర్డ్ పార్టీ ఈ పర్సన్ మీద ఏదో ప్రయోగం లాంటిది చేసి ఉన్నారనమాట. ఓకే, అది పర్సన్ తను ఎంత థర్డ్ పార్టీని దూరం పెట్టి సో మీ వైపు రావాలి అని పర్సన్కి ఉన్నా తను భయపడుతున్నారనమాట. ఒక అడుగు అనేది ముందుకేస్తే ఈ స్వర్డ్స్ అనేది తనని గాయపరుస్తుందేమో, అంటే తన చుట్టూ ఇక్కడ స్వర్డ్స్ అంటే ఈ పర్సన్ ఏదో చిక్కులో ఇరుక్కున్నారు అని తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే, ఏం చేయాలో ఏమి అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే పర్సన్ తను చాలా కష్టపడుతున్నారండి. ఇక్కడ మనీ సంపాదించడము, తీసుకెళ్ళి థర్డ్ పార్టీ చేతిలో పెట్టడము, వారేమో జల్సాలు చేయడము అలా కూడా కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు. సో అది పర్సన్ తను తీసుకోలేకపోతున్నారనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఈ సబ్ కర్బ్స్ వచ్చింది. ఓకే, సో పర్సన్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. తన మనసులో మీ మీద చాలా లవ్ అనేది ఉందండి, చాలా ప్రేమిస్తున్నారు ఈ పర్సన్, కానీ తను చెప్పలేకపోతున్నారు. తన మనసులో ఇప్పుడు ఎంత ప్రేమ ఉందంటే తన కంటికి మీరు ఒక దేవత, దేవుడు అనే పర్సన్ అలా భావిస్తున్నారనమాట, కానీ తను చెప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు కదా, తనకి మీరు చాలామంది గుర్తుకు వస్తున్నారు. మీరు గుర్తుకొచ్చినప్పుడు ఈ పర్సన్ చూడండి తన మనసు అంతా చాలా పెయిన్గా, చాలా భారంగా అయిపోతుందన్నమాట. ఓకే, చాలా బాధపడుతున్నారు. సో ఈ పర్సన్ మీతో రీయూనియన్ కావాలి అండ్ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి, మళ్ళీ మీతో న్యూ లైఫ్ అనేది తను స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ కనిపిస్తుందండి. అంటే మీరు తనని చాలా బాగా చూసుకుంటారు, కానీ పర్సన్ చూడండి మిమ్మల్ని పర్సన్ నమ్మడం లేదు. థర్డ్ పార్టీ పర్సన్ని ఎంత కంట్రోల్ చేసినా, ఎంత మోసం చేస్తూ ఉన్నా థర్డ్ పార్టీని పర్సన్ నమ్ముతున్నారు, కానీ పర్సన్ మేబీ ఇక్కడ మీతో కొన్ని రోజులు చాలా హ్యాపీగా ఉంటారు, కానీ మళ్ళీ పర్సన్ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది, మళ్ళీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, అంటే పర్సన్ తను గాలి ఎలా వీస్తే అలా ఈ పర్సన్ మైండ్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ పర్సన్ అయితే మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీతో న్యూ లైఫ్ అనేది పర్సన్ కావాలనుకుంటున్నారు, కానీ ఇక్కడ యాక్షన్ అనేది లేదండి. ఓకే, ఇక్కడ తను ఫీల్ అవుతున్నారు మీరు చాలా అందంగా ఉంటారు, మేల్ అయితే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు, అండ్ ఎలాంటి కష్టమైనా సరే మీరు అన్ని బ్యాలెన్స్ అనేది చేసుకొని ముందుకు వెళ్తున్నారు, ఎవరిని పట్టించుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ గురించి పర్సన్ ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవాలి, కానీ మీతో లైఫ్ అయితే కావాలి, మీకు ఈ పర్సన్ దూరం పెట్టి సో తను ఉండలేను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు పర్సన్. అండ్ ఈ పర్సన్ చూడండి తనకి మీ మీద లవ్ ఉంది అండ్ ఫ్యాషన్ కూడా ఉందన్నమాట. ఓకే,
అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరు ఆన్లైన్లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, మీ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చారా, అండ్ మీరు అదర్ పర్సన్తో కమిట్ అయిపోయారా అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి. ఓకే, అంటే పర్సన్ కాకుండా మీ లైఫ్లో అదర్ పర్సన్ కూడా వచ్చి ఉంటారు. అండ్ కొంతమందికి రావచ్చు కూడా, ఎవరైనా న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, అంటే యంగ్ ఏజ్ పర్సన్ ఉంటారనమాట తను. ఓకే, మిడిల్ ఏజ్ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు. ఈ పర్సన్ చాలా చలాకీగా ఉంటారు. ఈ పర్సన్ తన లవ్ అనేది మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అని ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ద మూన్ కార్డ్ అండి. ఓకే, ఈ పర్సన్ తను మిమ్మల్ని నమ్మించి మేబీ మోసం చేసి ఉంటారనమాట. మీ ముందు చాలా బాగుండి తన లైఫ్లో తన అదర్ పర్సన్తో కనెక్ట్ అయిపోవడము, కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో వెళ్ళిపోవడము, కొంతమంది అదర్ మ్యారేజ్ చేసుకోవడమా, కొంతమంది వేరే పర్సన్ని చూస్ చేసుకొని ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం. ఓకే, అలా ఈ పర్సన్ తను మీకు చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారు, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఈ పర్సన్ మీతో అవసరం తీరుగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇక్కడ రియలైజ్ అవుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ తను ఇంత నమ్మక ద్రోహం చేశారా అన్నట్టుగా మీరు రియలైజ్ అయ్యి సో మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ మంచి పర్సన్ వస్తే కూడా మీరు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, ఈ లైఫ్ని ఇలాగే ఎండ్ అవ్వకుండా మీ లైఫ్లో కూడా మీరు హ్యాపీగా ఉండాలి, హీల్ అవ్వాలి అని మీరు కూడా అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ కూడా వచ్చి ఉంటే పర్సన్ చూడండి, తన లవ్ అంతా మీకు ఇవ్వాలి, తన ప్రేమంతా మీకు పంచాలి అని పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే పర్సన్ చూడండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పర్సన్కి అదర్ పర్సన్ కావాలి. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లో అదర్ పర్సన్ వచ్చేసరికి ఈ పర్సన్ చూడండి తన ప్రేమ మీకు ఇవ్వాలి, ఈ పర్సన్ అదర్ పర్సన్తో కనెక్ట్ అవ్వకూడదు, ఈ పర్సన్ తన లైఫ్లోనే ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, స్టక్ అయిపోయారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కున్నారు. ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ స్టక్ అయిపోయారు, అంటే పర్సన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు, సరిగా ఈ పర్సన్కి బుర్ర పనిచేయడం లేదు అని చెప్పొచ్చండి. ఓకే, థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది. వీరి గురించి పర్సన్ మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు, మీ గుండెలో కత్తులు దించేసి వెళ్ళిపోయారు. అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉంటాను తన లైఫ్లో అని పర్సన్ అనుకున్నారు. థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, అక్కడ హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అనుకున్నారు. కానీ హ్యాపీగా ఉంటున్నారా తన లైఫ్లో అంటే హ్యాపీగా ఉండలేరు పర్సన్. ఓకే, తను ఎంత దూరం పరిగెత్తినా తన లైఫ్లో తనకి సంతోషం అనేది దక్కదు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ ఒక మంచి పర్సన్ని తను హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు, మోసం చేసి ఉన్నారు. కాబట్టి ఈ పర్సన్ చూడండి ఆ కర్మ అనేది తనకి, అంటే ఇక్కడ మీరు ఒక్కరే కాకుండా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉండి ఉంటాయి. ఓకే, సో పర్సన్ మీరు కాకుంటే వారు, వారు కాకపోతే ఇంకొకరు, అలా అలా పర్సన్ అందరి జీవితంతో తను ఆడుకుని ఉంటే చూడండి పర్సన్కి కర్మ అనేది వెంటాడుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ తను ఎంత దూరం పరిగెడతాము అండ్ దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాము అనుకున్నా తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు. ఏదో తెలియని టెన్షన్, భయం ఈ పర్సన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎనర్జీస్ కూడా చూద్దాం. ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ వారు హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, మీ పర్సన్ మాత్రం తన దృష్టి అంతా మీ మీద పెట్టేసి ఉన్నారండి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీని పర్సన్ వదిలేస్తున్నారనమాట. థర్డ్ పార్టీ గురించి పర్సన్ ఆలోచించాలి అని తను అనుకోవడం లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, ఏంటిది, మీ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరైనా వచ్చేసారా ఏంటిది అని ఈ పర్సన్ తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా మీకు రావచ్చండి. ఓకే, ఎవరు ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావడము, ఆ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అవ్వడం లాంటిది జరగబోతుంది. ఒక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. అప్పుడు ఈ పర్సన్కి తనకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే తన గుండె పలికిపోతుంది అనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ తనని మించిన పర్సన్ మీ లైఫ్లో వస్తే ఈ పర్సన్ తను తీసుకోలేరు కదా, అరే పర్సన్ నాకంటే హ్యాపీగా ఉండబోతున్నారు తన లైఫ్లో అనే బాధ తనని చాలా వెంటాడుతుంది అనమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి, క్లైమ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుందండి. ఓకే,
ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్, తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి పర్సన్. అండ్ ఫినాన్షియల్గా ఈ పర్సన్ చాలా లోలో ఉన్నారనమాట. పర్సన్ లైఫ్లో మీలాగా తనకి సపోర్ట్ ఇచ్చేవారు ఈ పర్సన్ లైఫ్లో ఎవ్వరూ లేరు. తను ఒంటరి జీవితం అనేది బతుకుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ ఎనర్జీస్. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వలేదు, కేరింగ్ ఇవ్వలేదు, తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ మీద పెట్టారు అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా బాధ పెట్టారు, చాలా హార్ట్ బ్రేక్ చేశారు అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చిందా? మీకు కనుక రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.